Welcome to Today Tomorrow. This is Kavya. Today sports updates ఏంటి ఇప్పుడు చూద్దాం. Royal Challengers Bengaluru versus Kolkata Knight Riders. Match number 10. Venue M Chinnaswamy Stadium, Bangalore. ఇవాల్టి సాయంత్రం 7:30కి జరగబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కోసం బెంగళూరు స్టేడియం దగ్గర ఫ్యాన్స్ పొద్దున్న నుంచే ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారా, లోపలికి వెళ్లి మ్యాచ్ అర్జెంటుగా చూసేయాలి అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మన క్రికెట్ ఫ్యాన్స్. ఈ రెండు జట్లు ఆడిన మ్యాచెస్ చూస్తే ఆర్సీబీ 2 మ్యాచెస్ ఆడి 1 ఓడిపోగా 1 గెలిచారు. కేకేఆర్ విషయానికి వస్తే ఆడిన తొలి మ్యాచ్ విజయం సాధించారు. సిఎస్కేతో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ 3 రన్స్ డిఫరెన్స్ తో చివరి దాకా పోరాడి ఓటమి పాలవగా, పంజాబ్ కింగ్స్ తో ఆడిన సెకండ్ మ్యాచ్ మాత్రం ఆర్సీబీ దుమ్ము లేపారు. 2 రన్స్ డిఫరెన్స్ తో విజయం సాధించారు. ఇక కేకేఆర్ టీం చూస్తే ఆడిన మొదటి మ్యాచ్ లోనే తమదైన సత్తా చాటి ఎస్ఆర్హెచ్ పైన జస్ట్ 4 రన్స్ తేడాతో చివరి దాకా పోరాడి గెలిచారు. ఇప్పటి వరకు ఆర్సీబీ 2 మ్యాచెస్ ఆడగా కేకేఆర్ 1 మ్యాచ్ ఆడారు. ఇవాళ కేకేఆర్ కి సెకండ్ మ్యాచ్ అండ్ ఆర్సీబీకి థర్డ్ మ్యాచ్ జరగబోతుంది మన చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో. సో ఇవాళ జరగబోయే మ్యాచ్ చాలా హుషారుగా ఎంతో ఉత్కంఠంగా జరగబోతుంది. ఎవరు గెలుస్తారు అని చాలానే ఎదురు చూస్తున్నారు మన ఐపీఎల్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్ జరగబోయేది బెంగళూరులో కాబట్టి బెంగళూరు వాసులకు ఇవాళ పండుగ అని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే 2024 ఐపీఎల్ లో ఇవాళ జరగబోయే 10th మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ ఇరు జట్ల టీమ్ హెడ్ టు హెడ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే గనక టోటల్ 32 మ్యాచెస్ ఆడారు. అందులో కేకేఆర్ 18 అండ్ ఆర్సీబీ 14 విన్ అయ్యారు. ఇక ఇవాల్టి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, మిడిల్ ఆర్డర్ వచ్చేసి రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, లోవర్ ఆర్డర్ కంపారిజన్ వచ్చేసి దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, మయాంక్ దాగా. బౌలింగ్ లైనప్ కంపారిజన్ చూస్తే ఫెర్గుసన్, మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్. ఇప్పుడు కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ చూద్దాం. ఓపెనర్స్ ఫిల్ సౌల్ట్, వెంకటేష్ అయ్యర్. మిడిల్ ఆర్డర్ కంపారిజన్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్. లోవర్ ఆర్డర్ కంపారిజన్ చూస్తే రమన్ దీప్, ఆండ్రే రజిల్, సునీల్ నరేన్. బౌలింగ్ ఆర్డర్ కంపారిజన్ చూస్తే మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఈ 2 టీంల బ్యాటింగ్ లైనప్స్ చూసుకుంటే 2 టీమ్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం టోటల్ గా బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఈ పిచ్ పైన బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్స్ కొంత మేరకు ఇబ్బంది పడతారు, కానీ పేసర్స్ కు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 5 T20 మ్యాచ్ రిపోర్ట్ చూసుకుంటే గనక ఆర్సీబీ ఆడిన 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయ్యి 2 ఓడిపోయారు. అలాగే కేకేఆర్ టీం ఆడిన లాస్ట్ 5 T20 మ్యాచెస్ లో 5 ఆడి 3 విన్ అయ్యారు. 2 మ్యాచెస్ ఓడిపోయారు. అగైనెస్ట్ ఈచ్ అదర్ చూసుకుంటే ఆర్సీబీ 1 విన్ అండ్ కేకేఆర్ 2 విన్ అయ్యారు. ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 194 ఉండొచ్చు. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటే 100% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే 60% విన్నింగ్ రేషియో ఉంటుంది ఈ పిచ్ పైన. ఇక ఈ ఎం చిన్నస్వామి స్టేడియం వెదర్ రిపోర్ట్ చూసుకుంటే టెంపరేచర్ 33.75 degrees, ఫ్యూ క్లౌడ్స్ ఉంటాయి. టీమ్ విన్నింగ్ కంపారిజన్ చూసుకుంటే ఆర్సీబీ 63%, కేకేఆర్ 57% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి అనేది విశ్లేషకులు అంచనా. సో ఇక ప్లేయింగ్ 11 కేకేఆర్ టీం చూసుకుంటే ఫిల్ సౌల్ట్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రే రజిల్, రింకు సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, సుయుష్ శర్మ, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ రమన్ దీప్ సింగ్, చేతన్ షకరియా. మరి ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాం. ఫర్ డు ప్లెసిస్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, మయాంక్ దాగా, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మొహమ్మద్ సిరాజ్, యాష్ డ్యాల్. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రార్, కరణ్ శర్మ. మాక్సిమం ఇవాల్టి మ్యాచ్ ఆర్సీబీ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది ఎక్స్పర్ట్స్ అంచనా. అండ్ కేకేఆర్ కమ్స్ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ లాస్ట్ మ్యాచ్. సో ఇది ఇవాల్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రెడిక్షన్ రిపోర్ట్. ఇంకా ఆలస్యం ఎందుకు, వాచ్ అండ్ ఎంజాయ్.